అందరూ ఈరోజు బర్త్డే విశేషం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు పుట్టినరోజు అంటే అందరికీ పండగనే. ఒక మహాకవి చెప్పాడు, పుట్టినరోజు అందరికీ పండగనే కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని చెప్పాడు. అయితే నాకు తెలుసు నేను ఎందుకు పుట్టాను అనేది నాకు తెలుసు. అందుకే ఇవాళ ఒక కళారంగంలో అయితేంది, ఒక వ్యాపార రంగంలో అయితేంది, ఒక రాజకీయ రంగంలో అయితేంది, ఒక సేవా రంగంలో అయితేంది, నాకు ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం వరకైనా, ఈ రాష్ట్రంలోనైనా, ఈ దేశవ్యాప్తంగానైనా మేము కొన్ని సాధించాం. అది న్యూ ఇండియా పార్టీ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేసి మేము పుట్టినందుకు ఆ పుట్టుకను స్వార్థకత చేసుకోగలిగాం. ఇవాళ ఒక కొత్త నినాదం ఏం కాదు, అది ఒక కొత్త ఆలోచనతోటి ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలుగా మనం ఒక వివక్షకు గురవుతున్నాం. కులం అనే ఒక వివక్షకి. ఆ కులం అనే వివక్షను ఎలా తొలగించుకోవాలి? అదే కాదు, ఇవాళ భారతదేశంలో ఒక 4-5 కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం యొక్క లైఫ్ మొత్తం కూడా వారి ఒక 60 సంవత్సరాల 70 సంవత్సరాల లైఫ్ టైం మొత్తం సంపాదన అంటే వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 1 నుంచి 1,50,00,000 దాటడం లేదు. దీన్ని ఎట్లా మనం భారత్ వెలుగుతుందని అందాము? మేరా భారత్ మహాన్ అని ఎలా అందాము? మరి మనకు సేవ చేస్తామన్నట్టు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు 5 ఏళ్ల కోసం సేవ కోసం వచ్చిన వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో రోజు మెరుగుపడి కోట్లకి ఎదిగిపోతున్నారు. సేవ చేసేవాడు ఎక్కడన్నా కోట్లకి ఎదుగుతాడు అనండి. మరి సేవ చేయించుకుంటున్న వాళ్ళ నానాటికి మా ప్రజలంతా దిగజారిపోతూ ఉన్నారు. ఇదంతా పెద్ద లోపం. మనకి ఈ రొటీన్ పాలన చేసి అభివృద్ధి అని మన మెదల్లో ఈ రోడ్లు, మోరీలు, లైట్లు, ఈ చిన్న ఒక మున్సిపల్ శాఖ వాళ్ళు చేసే పనులనే ఈ దేశం యొక్క దిశ మార్చే దిశగా అభివృద్ధిగా చెప్పుకొని పబ్బం గడుపుతూ ఉన్నారు. ఇంకొంతమంది నాయకులు ఇటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణను రెచ్చగొట్టడం, తెలంగాణ వాళ్ళను ఆంధ్ర వాళ్ళను రెచ్చగొట్టడం, ఇది వాళ్ళకు ఒక ఆట అయిపోయింది, ఈ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అటు ఆంధ్ర నాయకులు కానీ ఇటు తెలంగాణ నాయకులు కానీ వారి ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టింది లేదండి. ఎంత అధ్వాన పరిస్థితిలో ఉంది ఈ దేశం, ఈ రాష్ట్రం. చూడండి, మీరు 4 కుటుంబ సభ్యులున్నా మీరు ఒక్కసారి మీకు చెక్ చేసుకోండి. మీకు ఎంత ఉపాధి ద్వారా లభిస్తుంది, ఎంత ఉద్యోగాల ద్వారా లభిస్తుంది, మీ కుటుంబం ఎంత గొప్పగా వెలుగుతుందో మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది. 60 సంవత్సరాల లైఫ్ టైంలో మీరు 1,50,00,000 కూడా వినియోగించుకోని పరిస్థితి ఈ దేశం కల్పించింది. ఇప్పటివరకు ఏలుతున్న నాయకులు కల్పించిండ్రు. వాళ్ళు ఎట్లా నాయకులు అవుతారండి? వాళ్ళు ఎట్లా అభివృద్ధి ప్రదాతలు అవుతారు? అందుకే ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఎన్నో రకాల వివక్షలు, ఎన్నో అసమానతలు, ఎన్నో రకాల సమస్యలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఇవన్నీ సృష్టించి ఒక ఆట ఆడుకుంటున్నారు మనతోటి. కానీ న్యూ ఇండియా పార్టీ అలా చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళలాగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఈ ప్రజలలో విద్వేషాలను సృష్టిస్తూ వాళ్ళలో మూఢనమ్మకాలను పెంపొందిస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేదు. సమూల మార్పు కోసం ఇవాళ న్యూ ఇండియా పార్టీ వస్తుంది. ప్రధాన సిద్ధాంతం న్యూ ఇండియా పార్టీ మనం పుట్టినామని చెప్పుకోవడానికి, మనం ఒక లీడర్లుగా ఎదుగుతున్నామని చెప్పుకోవడానికి, ఈ ప్రజలకు ఏమైనా చేసిందా అంటే ఇప్పటివరకు ఎవరు ఏం చేయలేదు. కానీ ఇవాళ న్యూ ఇండియా పార్టీ ఈ దేశంలో కులాన్ని రద్దు చేస్తుంది. ప్రపంచ దేశాలు 200కు పైగా దేశాలు ఉంటే, 800 కోట్లకు పైగా ప్రజలుంటే ఎక్కడ లేని కుల వివక్ష ఈ భారతదేశంలో ఉంది. ఆ వివక్షను కూకటి వేలతో తూడ్చి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఆ కులాన్ని పూర్తిగా రద్దు చేయబోతున్నాం. అలాగే ఇవాళ మీరు 1,50,00,000తోటి 60 సంవత్సరాల జీవితాన్ని నిలదీయవలసిన అవసరం లేదు. మినిమం మీరు పుట్టగానే 5 కోట్లతో పుట్టాలి. చాచే ముందు కూడా మీరు 5 కోట్లకు తక్కువ ఉండకుండా చావాలి. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛ మీకు పొందినట్టు. మనం బ్రిటిష్ పాలన నుండి బ్రిటిష్ వాళ్ళనైతే తరిమేసి మనం స్వాతంత్ర్యం పొందాం. కానీ ఇవాళ ఏ ప్రజకు ఉందండి స్వాతంత్ర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం? ఏ ప్రజకి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు. కూలి నాలి చేసుకొని గంజినీళ్ళు తాగి బతుకుతున్నారు.
కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. బజారుకు పోతే 4 పైసలు ఖర్చు పెడదామంటే జేబులో రూపాయి బిల్ల లేదు. పిల్లల్ని చదివించుకుందామంటే చదువులకు కావాల్సిన పుస్తకాలు లేవు. ఇది ఎట్లా ఈ జీవితాన్ని ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఉంటే మన భారత్ వెలుగుతుందని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు. ఒకడేమో భారత్ వెలుగుతుంది అంటాడు, ఒకడేమో మహాన్ అంటాడు, ఒకడేమో స్వర్ణాంధ్ర అంటాడు, ఒకడేమో బంగారు తెలంగాణ అంటాడు, ఒకడేమో నెంబర్ 1 రైజింగ్ అని అంటాడు. ఇవన్నీ వట్టి ఉత్త మాటలండి. అందుకే ప్రతి భారతీయుడు 5 కోట్లకు తక్కువ కాకుండా ఆస్తిపరుడుగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి వ్యూహ రచన, పథక రచన చేసి రెడీగా ఉంచాం. ప్రజలరా, మీరు హ్యాపీగా బ్రతకడం కావాలా? మీకు ఈ కులాలతో, మతాలతో, రకరకాల వివక్షలతో కొట్టుమిట్టాడుకుంటూ ఈ ప్రాంతీయ విద్వేషాలతో కొట్టుకుంటూ ఉండాలి అనేది మీకు కావాలా? లేకుంటే సంపూర్ణంగా మీకు ఆర్థిక స్వేచ్ఛతో మీకు ఎలాంటి వివక్షలు లేకుండా మీ పిల్లలు, మీ వారసులు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక విద్యావంతుడిగా అయ్యి మరి వాళ్ళ కాళ్ళ మీద బ్రతికేలాగా, ఒక లక్షలలో వేలలో జీతాలు పొందేలాగా కావాలా? మీరు ఆలోచన చేయండి. మీకు ఏది బాగా అనిపిస్తుంది చేయండి. మీకోసమే ఆర్నిషల్ కృషి చేస్తూ ఉంది న్యూ ఇండియా పార్టీ. ఇవాళ మన గోదావరి ప్రాంతంలో ఈ పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క లీడరు, ఏ ఒక్క పార్టీ చేయని అభివృద్ధి న్యూ ఇండియా పార్టీ చేసి చూపించింది. అంటే న్యూ ఇండియా పార్టీ అధికారంలో లేదా నువ్వెట్లా చేసినావా అని చెప్పి ఒక ఎడ్డి ప్రశ్న అడుగుతారు మీరు. అది ఒక మీరు చాదస్తం, మీలో ఉన్న చాదస్తం అది. కానీ ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి వెనకాల న్యూ ఇండియా పార్టీ ప్రశ్నిస్తేనే అవి సాధ్యమైనవి. న్యూ ఇండియా పార్టీ అవి కావాలని కోరితేనే అవి అయినాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ న్యూ ఇండియా పార్టీ ఆ రోజు ఈ అభివృద్ధి కోసం ఈ మెడికల్ కాలేజీ కానీ, ఈ డిస్ట్రిక్టులు కానీ, చిన్న జిల్లాలు కానీ, చిన్న మండలాలు కానీ, చిన్న రాష్ట్రాలు కానీ కావాలని అడగకపోతే, ఉద్యమాలు చేయకపోతే అవి ఈనాటికి కూడా కాకపోయేటి తెలుసా? కాబట్టి న్యూ ఇండియా పార్టీ మీరు అడిగినా మీరు అడగకుండా మీకు ఏం కావాలని నిశలు కృషి చేస్తూనే ఉంటుంది మీకోసం, మీ అభివృద్ధి కోసం. అందులోనే భాగంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కులాన్ని కంప్లీట్గా రద్దు చేయబోతుంది. మరి అలాగే ప్రతి ప్రజకి ఆర్థిక స్వేచ్ఛను అందించబోతుంది. కాబట్టి నేను ఈరోజు పుట్టినరోజున